10 బీఆర్ఎస్ 2 కాంగ్రెస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు రాలేదన్నారు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ప్రాజెక్టు కెనాలలో పిచ్చి మొక్కలు మొలిచాయన్నారు. రామన్నపేట అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్ పరిశ్రమకు అనుమతులు ఇవ్వొద్దన్నారు. అంబుజా సిమెంట్ కు పర్మిషన్ ఇస్తే నీళ్లు కలుషితమవుతాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయన్నారు. తాను ఓట్ల కోసం రాలేదన్నారు. ప్రజల కోసం వచ్చాను, ప్రజల కోసమే పనిచేస్తానన్నారు కవిత. యాదాద్రి భువనగిరి జిల్లాలో జాగృతి జనంబాట సందర్భంగా మాట్లాడారు కవిత. లోకల్ జాబ్స్ డిమాండ్ చేసేటటువంటి హక్కు మనకున్నది. కొన్ని ఎగ్జామ్స్ రాసే వాటిలో అయినా సరే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఎగ్జామ్స్ లేకుండా కాంట్రాక్ట్లో తీసుకునే వాటిలో అయినా సరే మనకు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. నేను డైరెక్టర్ గారికి కూడా రెండే విషయాలు కోరిన. ఒకటి, తొందరగా బిల్డింగ్ ఫినిష్ చేయండి. 2, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి అని. ఈ 2 కూడా జిల్లా మంత్రివర్యులు వెంటబడి సాధించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు తెలుసు, మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది అవుతున్న విషయం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో. నిన్న భువనగిరిలో అంబేద్కర్ చౌరస్తాలో మేము కూడా కాలేజ్ పిల్లలందరితో కలిసి అక్కడ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేయడం జరిగింది. పేద విద్యార్థుల తరఫున నేను కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారిని నిలదీస్తే ఆనాడు ఆయన మాట ఇచ్చారు ముఖ్యమంత్రిగా, ఏమని, పాత బకాయిలన్నీ తీర్చేస్తాం, కొత్త ఫీ రియంబర్స్మెంట్ ఏది పెండింగ్ ఉన్నా కూడా వెంటనే మేము నెల చెల్లిస్తామని చెప్పి కౌన్సిల్ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కానీ యాజ్ యూజువల్ అన్ని మాటలు ఇచ్చి మర్చిపోయినట్టు ఇది కూడా ఆయన మర్చిపోయి పేద విద్యార్థులకైతే అన్యాయం చేస్తూ ఉన్నారు. ఆలేరులోనేమో 1,53,000 ఎకరాలు ఇవ్వాలి కాళేశ్వరంలో అనే ఆలోచన ఉంటే 1 ఎకరానికి నీళ్ళు రాలే. భువనగిరిలో చూసుకుంటే 80,589 ఎకరాలకు కాళేశ్వరంలో నీళ్ళు ఇచ్చేది ఉండే. కొత్తగా 1 ఎకరానికి కూడా ఇక్కడ కూడా నీళ్ళు ఇచ్చుకోలేదు. అంటే పక్కనే పెద్ద పెద్ద కొండపోచంపల్లి లాంటి ప్రాజెక్టులు ఉన్నా కూడా ఈ 2 నియోజకవర్గాలకు, ఈ జిల్లాకు మాత్రం కాళేశ్వరం నుంచి 1 ఎకరం నీళ్ళు రాకపోవడం అన్నది నిజంగా అన్యాయం. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాబ్లం రాబోతూ ఉన్నది. మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మినిస్టర్ అని. ఇంటర్నల్గా ఈయనకు మొత్తం బీజేపీతో అండర్స్టాండింగ్ ఉందని. ఎందుకంటే అదానీ గారు డ్రై పోర్ట్ పెడతామనేటటువంటి ఒక అపోహను క్రియేట్ చేసి 300 ఎకరాల ల్యాండ్ కొన్నారు. ఎక్కడది, మన బునాదిగాని కాలువ దగ్గర కొన్నారు 300 ఎకరాలు. చెప్పేటప్పుడేమో డ్రై పోర్ట్ పెడతాం, ఇక్కడ అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇప్పుడేం చేస్తారు, అందులో 65 ఎకరాలలో సిమెంట్ ఫ్యాక్టరీ పెడతాం, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అంటారు. రేవంత్ రెడ్డి గారు ఓపెన్ డోర్ పాలసీ ఫర్ అదానీ కాబట్టి ఆయన పర్మిషన్ ఇస్తున్నారు. ఇస్తే మనకు ప్రాబ్లం ఏమవుతుంది, బునాదిగాని కాలువ కూడా కలుషితం అవుతుంది. ఇప్పటికే పైన హైదరాబాద్లో మొత్తం మూసీని కంపు చేసి ఇక్కడ పంపిస్తున్నాం మేమందరం. ఆ తర్వాత మూసీ ఎక్కడెక్కడ ఉంటే చుట్టూ పరిశ్రమలు, ఆ కాలుష్యం అంతా మూసీలోకి. ఇప్పుడు ఫ్రెష్గా దాంట్లో ఇంకో కంపెనీ ఇచ్చే ఆలోచన చేస్తూ ఉన్నారు. అక్కడ స్థానికులందరూ కూడా భయపడతా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ అంబుజా సిమెంట్కి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.